ఒక పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి 2401 రూపాయల మొత్తం విరాళంగా ఇచ్చారు. ఆ తరగతిలో ప్రతి విద్యార్థి చెల్లించిన విరాళం ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యకు సమానమైన ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను కనుగొనండి అన్నారు. ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు 5 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 5 5 25 కదా. ఆ విధంగా ఇక్కడ పిల్లలు ఎంతో మనకు తెలియదు. వాళ్ళు పిల్లలు ఎంతమందో అన్ని రూపాయలు ఇచ్చారంట ఒక్కొక్కరు. A × A = దీన్ని వచ్చి 2401కి సమానం చేయాలి. A × A అంటే A² కదా, దీన్ని కూడా స్క్వేర్ లాగా కనుక్కోవాలి. లేదా ఏ కావాలన్నప్పుడు ఈ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే రూట్ అవుతుంది. ఇప్పుడు దీనికి వర్గమూలం కనుక్కున్నామంటే ఎంతమంది విద్యార్థులో తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని LCM మెథడ్లో చేస్తున్నా. 7తో 7 3 21, 21 పోతే ఇంక ఇక్కడ 3 ఉంటుంది కదా 30, 7 4 28, ఇక్కడ మళ్ళీ 2 ఉంటుంది 1, 7 3 21, మళ్ళీ ఇక్కడ 7 ఎక్కంతోనే 7 4 8, 28 పోతే ఇక్కడ 6 మిగులుతుంది 34లో నుంచి. ఓకే, 63 కాబట్టి 7 9 63, మళ్ళీ ఇక్కడ 7 7 49. అంటే ఇక్కడ 7లు స్క్వేర్ ఉంది ప్లస్ ఈ 2 7². దీని బదులుగా అలా రాసుకున్నామంటే √7² × 7². ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతే 7 × 7 7 7 49. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారంట? 49 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరు ఎన్ని రూపాయలు ఇచ్చారు? 49 రూపాయలు. ఓకే, సేమ్ 7వ ప్రాబ్లం లాగే 8 కూడా ఒక తోటలో ఎన్ని వరుసలు ఉన్నాయో ప్రతి వరుసలో అన్ని మొక్కలు ఉండేలా 2025 మొక్కలను నాటాలి. తోటలోని వరుసల సంఖ్యను ప్రతి వరుసలోని మొక్కల సంఖ్యను కనుగొనండి అన్నారు. ఒక తోటలో ఇక్కడ చూడండి ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని మొక్కలు ఉన్నాయి. అది వచ్చి దేనికి సమానం? ఇంతకి. అయితే మనం ఏం కనుక్కోవాలి? ప్రతి వరుసలోని మొక్కల సంఖ్యను కనుక్కోవాలి. ఇప్పుడు ఈ విధంగా 10 ఉందనుకోండి, 10 లైన్లు ఉన్నాయి అనుకుంటాం. ఒక్కొక్క లైన్లో 10 చెట్లు ఉందంటే 10 × 10 ఏమవుతుంది? 100. ఆ విధంగా ఇక్కడ ఎన్ని చెట్లో మనకు తెలియదు కాబట్టి ఏ చెట్లు అనుకుంటాము, ఏ లైన్లు అనుకుంటాం, లేదా X చెట్లు లేదా X లైన్లు = అది ఎంతకు సమానం? 2025కి. A² దీన్ని. ఇప్పుడు ఎన్ని అన్నదానికి ఈ స్క్వేర్ని అటువైపు పంపించేస్తాం అనుకోండి, ఎంత వస్తుంది అంటే దీని వర్గమూలం కనుక్కుందాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తోనే చేస్తున్నా. 5 4 20, ఇక్కడ 2 ఉంది. సో 5 ఎక్కంలో 2 రాదు కదా, 5 0 0 పోతే 25 ఉంటుంది. 5 5 25, మళ్ళీ 5తోనే 5 8 40, 5 1, మళ్ళీ ఇక్కడ 9 9 81. అంటే ఇక్కడ ఏమి 5లు 2 ఉన్నాయి 5², 9లు 2 ఉన్నాయి 9². √ఆఫ్ కదా, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే 5 × 9 మిగిలింది. 5 9 ఎంత? 45. ఇంత అనమాట. ఇప్పుడు 45 × 45 చేసామంటే మనకి ఎంత వస్తుంది? ఇంత వస్తుంది. ఓకే, ఈ 9th 10th ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇది చూడండి, 4 9 మరియు 10లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్యను కనుగొనండి అన్నారు. 4 9 10 వీటితో భాగించబడు కనిష్ట సంఖ్య అంటే మనము LCM కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్పారు? వర్గ సంఖ్య కనుక్కోవాలి. అంటే ఈ వచ్చిన LCM వర్గ సంఖ్య అవునా కాదో చూడాలి. ఒకవేళ కాలేదంటే దగ్గరగా ఉండే వర్గ సంఖ్య రాయాలన్నమాట. అది ఇక్కడ ఉండే క్వశ్చన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 2తో 2 2 4, 9 అలానే ఉంది, 2 5 10 ఇంతే. ఇంకెక్కడ 3ని 9ని 3 3 రాసుకోవచ్చు కదా, 2 3 3 9. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 2 ఉన్నాయి, 3 2 ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇంక ఇది వేరే ఎక్కంతో పోదు కాబట్టి దీని గురించి చేస్తే దీని యొక్క కసాగు వస్తుంది, కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా, 2 3 6, 6 12, 12 3 36, 36 5 ఇంకా 5 6 30, 5 3 15 18. అంటే కసాగు ఎంత వచ్చింది మనకి? 180. ఇది వర్గ సంఖ్య కాదు. ఇప్పుడు ఇది వర్గం కావాలంటే మనం ఏం చేయాలి అంటే దీనికి ఏదైతే జత లేదో, స్క్వేర్లు లేదో దాంతో మనం గుణించుకున్నామంటే ఈ నెంబరు వర్గం అవుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే అడిగింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి 2లు 2 ఉన్నాయి. సో దీనివల్ల మనకేం ఇబ్బంది లేదు. 3లు కూడా 2 ఉన్నాయి. ఓకే, 5 మాత్రమే 1 ఉంది. ఇప్పుడు ఇంకొకటి కావాలంటే దీన్ని 5తో గుణించుకోవాలి. అంటే దీన్ని 5తో గుణించుకున్నామంటే ఇది వర్గం అవుతుంది. ఓకేనా, 5 0 0, 5 8 40, 5 1 9. ఇప్పుడు మనకు కావాల్సిన కనిష్ట వర్గ సంఖ్య ఏదంటే
900. అర్థమైందా? ఫస్ట్ దీనికి ఎల్సిఎం చేసుకుంటాము. దాని వాల్యూ మనకు 180 వచ్చింది. ఇది వర్గంగా కనుక్కోండి అన్నారు కదా ఇక్కడ. కాబట్టి వర్గంగా కావాలన్నప్పుడు 2 ఉండేది పోతే ఇంక ఏది జత లేదో దాంతో దీని గురించినామంటే ఈ 900 అనేది వర్గ సంఖ్య అయింది. ఓకేనా? ప్రాబ్లం చూసారంటే సేమ్ 9th ప్రాబ్లం లాగే 8, 15, 20లచే భాగించబడు కనిష్ట వర్గ సంఖ్యను కనుగొనండి అన్నారు. ఫస్ట్ దీన్ని కసాగు కనుక్కోవాలి. తర్వాత వర్గ సంఖ్య అవ్వడానికి ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, 2 4 8, 15 అలానే ఉంటుంది. 2 10 20 కదా. మళ్ళీ 2 2 ఈ 15 అలానే ఉంటుంది. 2 5 10. మళ్ళీ 5తో చేస్తున్నా. 5 3 15, 5 1 5. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఎంత, కసాగు ఎంత అంటే 2 2 4, 4 5 20, 22 40, 43 120. ఈ 120 అనేది వర్గ సంఖ్య కాదు. ఇప్పుడు ఇది వర్గ సంఖ్య కావాలి, ఇక్కడ కనుక్కోమన్నారు కదా. కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ దేనికైతే జత లేదో దాంతో దీన్ని కానీ గుణించామంటే ఇది వర్గ సంఖ్య అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ 2 అనేది 2 ఉంది, పర్లేదు. ఇంకా 5 3 2కి జతలు లేవు, 5 3 2కి. సో దీంతో గుణిస్తే దీనికి సరిపోతుంది. ఇప్పుడు 5 2 10, 10 3 30తో గుణించామంటే ఇది వర్గ సంఖ్య అయిపోతుంది. 12 3 36, 2 0. ఇదనమాట. ఓకేనా? దాని ఆన్సర్ అర్థమైందా? ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుంటాము. వర్గ సంఖ్య కావాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దేనికి జత లేదో దాంతో గుణించాలి. లేదు మీకు ఇలా చేయడం డౌట్ అయితే ఇక్కడ చూడండి, మొత్తాన్ని అలానే వేసుకుంటా. 2 × 2 × 5 × 2 × 3 ఇక్కడ ఉండేవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 జతగా ఉంది కాబట్టి పర్లేదు. ఈ 5కి ఇంకొక 5ని గుణిస్తాం. ఈ 2కి ఇంకొక 2తో గుణిస్తాం, అప్పుడు జత అవుతుంది కదా. ఈ 3కి ఇంకో 3తో గుణించామనుకోండి, అన్నీ జతలు జతలుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని గుణించేస్తామంటే మనకు వచ్చేదే వర్గ సంఖ్య అవుతుంది. ఓకేనా? 2 2 4, 4 5 20, 22 40, 43 120. ఇక్కడ వరకు తీసుకుంటా. ఇంటూ గుణకారంలో అలానే ఎలా అయినా వేయచ్చు. ఓకేనా? 5 2 10, 10 3 30, 12 3 36.